ఆ ఏరియాలో పోకిరిల బెడద ఎక్కువైపోయింది. రాత్రి అయిందంటే చాలు వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మద్యం మత్తులో రోడ్లపై న్యూసెన్స్ చేయడం, ఓపెన్ స్థలాలు పార్కుల్లో మందు కొడుతూ గొడవలకు దిగడం అక్కడ నిత్యకృత్యమైంది. ఈ పోకిరి పనులకు పాల్పడుతోంది కేవలం అబ్బాయిలే అనుకుంటే పొరపాటే. అందులో అమ్మాయిలు కూడా ఉన్నారు. అర్ధరాత్రి అయిందంటే చాలు ప్రధాన రహదారుల పక్కన నిర్మానుష్య ప్రాంతాల్లో పలువురు యువతులతో పాటు ట్రాన్స్జెండర్లు అసభ్యకరమైన దుస్తుల్లో నిలబడి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వారి చేష్టలు పోలీసులకు కూడా చికాకు తెప్పించాయి. మరి కాకిలేం చేశారు? ఆ పోకిరిల భరతం పట్టారా? వారి ఆగడాలకు చెక్ పెట్టారా? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఎల్బీ నగర్లో పోకిరిల ఆగడాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మద్యం మత్తులో గొడవలకు దిగుతున్న యువకులపై పోలీసులు కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. వరుసగా జరుగుతున్న దాడులు, హత్యలు, గొడవలతో ఎల్బీ నగర్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. దాంతో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రతిరోజు రాత్రి సమయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు పోలీసులు. లాడ్జీలు, ఓపెన్ స్థలాలపై తనిఖీలు చేస్తూ అనుమానాస్పదంగా కనిపించిన వారిని విచారించి కేసులు నమోదు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఓపెన్ స్థలాలు, చెరువు కట్టలు, పార్కులు, ఇతర ప్రాంతాల్లో మద్యం తాగుతూ హంగామా చేస్తున్నటువంటి యువకులను గుర్తించి స్టేషన్కు తరలిస్తున్నారు. యువకుల తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి వారి సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు. మొదటిసారి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తరువాత కూడా వారిలో మార్పు రాకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో చైతన్యపురి, సరూర్ నగర్, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారుల పక్కన నిర్మానుష్య ప్రాంతంలో మహిళలు, యువతులు, ట్రాన్స్జెండర్లు అసభ్యకరమైన దుస్తుల్లో నిలబడి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో లాడ్జీలు, రోడ్లపై నిలబడి అసభ్యకర సైగలు చేస్తున్న మహిళలను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. వారిలో మార్పు రాకపోతే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. గత 2 వారాలుగా ఎల్బీ నగర్ ప్రాంతంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి న్యూసెన్స్ చేస్తున్న 235 ఆకతాయిలను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. తర్వాత వారిని మండల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇతరులకు ఇబ్బంది కలిగించినా, అకారణంగా దాడులు, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.